మాకు సుధీర్ భార్య ఇట్లా ఉందని సుధీర్ ఒక మాట చెప్పడాయనే అనే బాధ మాకు మిగిలింది. ఎందుకంటే అది అపెండిసైటిస్ అని తోకలాగా కుడి వైపున ఉంటుంది, నొప్పి లేస్తుంది. అది దాన్ని సకాలంలో 24 గంటల్లో గమనిస్తేనేమో ఆ తోకని కట్ చేసినా లేదా అక్కడ ఆపరేషన్ చేసినా సింపుల్గా అది అయిపోద్ది. కానీ అది కట్ చేయకపోతే ఉబ్బి అది పాయిజన్గా విషంగా మారి అది ఎప్పుడైతే పగిలిపోతుందో మొత్తం మనిషిలో వ్యాపిస్తుంది. అట్లా వ్యాపించింది. అయితే అమ్మాయి భయం వల్లనో పూర్తి స్థాయిలో ఇది అపెండిసైటిస్ అని గమనించకపోవడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదం జరగడం అనేది చాలా దురదృష్టకరం. మాకు కూడా అది తీవ్రమైన ఆవేదన. ఎంతో మందికి వైద్యం చేయించగలిగి ఎక్కడికి అవసరమైతే హైదరాబాద్ కిమ్స్, యశోద, ఏ హాస్పిటల్, నిమ్స్ కానీ అపోలో కానీ తీసుకుపోయి వైద్యం చేయించగలిగే శక్తి ఉన్న పార్టీకి శక్తి అట్లాంటి మనకు ఆ కుటుంబం పట్ల ఉండేటువంటి ఎంత ఉన్నప్పటికీ కూడా చేయించలేకపోతామనే బాధ, బ్రతికించుకోలేకపోతామనే బాధ మమ్మల్ని కూడా వెంటాడుతుంది. ఏమైనా చాలా బాధాకరం. మనం అందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉందాం. పార్టీ ఎల్లవేళ కుటుంబానికి అండగా ఉంటుందని